ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని 2026-27 సంవత్సరంలో అడ్మిషన్స్ ఇవ్వాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ సభ్యులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పులివెందుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే గత ప్రభుత్వం దాదాపు 100 కోట్లు చేసే 50 ఎకరాల భూమిని ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించడమే కాక భవనాల నిర్మాణం కోసం మౌలిక సదుపాయాల కోసం మరో 412 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి భవనాలు 100% పూర్తయ్యాయని, 625 పడకల బోధన ఆసుపత్రి అన్ని విధాలా పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ రేపు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడం జరుగుతూ ఉంది. ఆ కమిటీలో ఒకరైనటువంటి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఓ రోజు ముందుగా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత పులివెందుల మెడికల్ కళాశాలను వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. మిగతా కమిటీ సభ్యులందరూ సాయంత్రానికి వస్తారు. రేపు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, తర్వాత మిగతా సంఘాలతో రేపు సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమంటే, సరే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటి పరిరక్షణతో పాటు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి ప్రత్యేకంగా సందర్శించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గం మీద, పులివెందుల ప్రాంతం మీద కక్ష కట్టినట్టు కనపడతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల. కూటమి అధికారంలోకి రాకముందే పులివెందుల వైద్య కళాశాలకు, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి దాదాపు 50 ఎకరాల భూమి, ఎకరా 2 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మెడికల్ కళాశాలకు ప్రభుత్వం సేకరించడం జరిగింది. రెండవది, అక్కడ భవనాలకు సంబంధించి 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. భూమి సేకరించడం జరిగింది, 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది భవనాల మీద. భవనాలకు సంబంధించి, ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి 60% భవనాలు పూర్తయినాయి. క్వార్టర్స్కు సంబంధించి 60% భవనాలు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని పరిరక్షించుకోవాలని, వాటిని అభివృద్ధి చేయాలని, అవి ప్రభుత్వ రంగంలో కొనసాగాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డాక్టర్ పివి రమేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారి అధ్యక్షతన ఏర్పడి పనిచేస్తాం. గత 3-4 నెలలుగా చేసిన కృషి ఫలితంగా ప్రజాభిప్రాయం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయటం లేదు. కానీ 2 సంవత్సరాల క్రితమే ప్రారంభమై అత్యున్నత స్థాయికి చేరిన పులివెందుల లాంటి కళాశాలకి వాటిని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ 20 నెలలుగా ఒక ఇటుకు కూడా అదనంగా వేయలేదు, ₹1 అదనంగా ఖర్చు పెట్టలేదు. మనం గతంలో చెప్పుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి రుషికొండ మీద 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు, నిరుపయోగంగా ఉందని. కానీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ముందుకు తీసుకెళ్లకుండా వాటిని 20 నెలల నుంచి ఐడియల్గా ఉంచిన పరిస్థితి నేటి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు, సిపిఐ నుండి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నుండి సతీష్ రెడ్డి గారు, సిపిఎం నుండి ప్రభాకర్ రెడ్డి, ఇట్లా వివిధ ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, పౌర సంఘాల నేతలతో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకి
పులివెందుల మెడికల్ కళాశాలని సందర్శిస్తున్నాం. అక్కడ ఈ ప్రతినిధులందరూ వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 2026-27 నీట్ ఎగ్జామ్లో ఈ పులివెందుల కళాశాలను చేర్చి అడ్మిషన్స్ తీసుకురావడానికి కృషి చేయాలని ఆశిస్తున్నాం. విద్య, వైద్యం లాంటి రంగాలు సేవా రంగంలో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అవి పూర్తిగా వ్యాపార రంగంలోకి మారిపోయి కార్పొరేట్